ఆకుకూర పప్పు ఉడికినది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా రుద్దాలి. పప్పును ఆకును ఇలా పప్పు దువ్వతో మెత్తగా రుద్దాలి. స్టవ్ అంట పెట్టాం, స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1/2 చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, కల్జామాకు దొరగా గోలించుకోవాలి. 1/2 చెంచాడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పప్పును ఇందులో మర్ర పోసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ పై ఉంచుకోవాలి. పప్పు ఆకుకూర రెడీ అయింది. కలుపుకోవాలి, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పప్పు ఆకుకూర అన్నంతో కానీ చపాతీతో కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది వేడిది.